చెక్ బౌన్స్ కేసు వేసిన వ్యక్తి కానీ లేకపోతే ఎవరి మీదైతే మనం చెక్ బౌన్స్ కేసు వేశామో ఆ వ్యక్తి కానీ చనిపోతే కేసు యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న. సో మిత్రులారా, చెక్ బౌన్స్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనకు చెక్ ఇచ్చి ఆ చెక్కు చెల్లుబాటు కాకుండా అతని అకౌంట్లో డబ్బులు లేకుండా మనకు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఆ చెక్కును మనం బ్యాంకులో ప్రజెంట్ చేసి ఎందుకు ఆ చెక్కు చెల్లుబాటు కాలేదో దానికి గల కారణం ఆ బ్యాంకు వారి వద్ద నుంచి ఒక రిటర్న్ మెమో తీసుకొని మనము ఆ రిటర్న్ మెమోతో న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తాము. ఎవరైతే చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తారో వారిని కంప్లైనెంట్ అని అంటాము. ఎవరి మీద అయితే మనము కేసు ఫైల్ చేస్తామో వాళ్ళని అక్యూజ్డ్ అని పిలుస్తాము. అయితే ఒకవేళ కేసు వేసిన కంప్లైనెంట్ కనుక మరణిస్తే అతని తరపున అతని యొక్క పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆ కేసును కొనసాగించవచ్చు. ఎవరి మీద అయితే మనము చెక్ బౌన్స్ కేసు వేశామో అతను ముద్దాయి, అక్యూజ్డ్ కాబట్టి ఒకవేళ అతను మరణిస్తే అక్కడితో చెక్ బౌన్స్ కేసు క్లోజ్ అవుతుంది. ఈ చెక్ బౌన్స్ కేసు అనేది ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా, అలాగే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారంగా న్యాయస్థానము విచారణ అనేది జరపడం జరుగుతుంది. కాబట్టి ముద్దాయి చనిపోతే చెక్ బౌన్స్ కేసు సమాప్తం అవుతుంది. కంప్లైనెంట్ మరణిస్తే అతని తరపున ఎవరైతే ఉన్నారో ఆ కేసును కొనసాగించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని తమకు రావాల్సిన సొమ్ముని అడగవచ్చు. లేకపోతే ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతనికి పనిష్మెంట్ వేసే అవకాశం ఉంటుంది.